ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్ల చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. రాజుకు 2 కిడ్నీలు పాడైపోయినని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఇద్దరు పేరెంట్స్ కూడా. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు వాళ్ళు పూట గడిచే పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కసారిగా 20 లక్షలు 30 లక్షలు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు కుప్ప కూలిపోవడం జరిగింది. నా కొడుకు ఇవ్వడం జాయింటండి. ఇప్పుడు మా కొడుకు లేదు, మాకు ఆధారమే లేదు. మా కొడుకు కోసం నేను కిడ్నీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నానండి. నేను మీ బాబు కోసం మీరు మీ ప్రాణాలు సైతం పక్కన పెట్టి మీ కిడ్నీ ఇస్తానంటున్నారు. నాకేమైనా పర్లేదు, నా కొడుకు మంచిగా ఉండాలి. అది ప్రేమ లేదా కొడుకుని ఇంత దూరం చేసేది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. వరంగల్కు చెందిన సిద్ధి రాజయ్య అనే వ్యక్తి పుట్టకూడి కోసం 30 ఏళ్ల కింద కరీంనగర్కి తన కుటుంబంతో వలస రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి రాజయ్య అదేవిధంగా రాణి ఇద్దరు దంపతులు కరీంనగర్లో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పని చేసుకుంటూ కూలీనాలు చేస్తూ కాలం వెలగిస్తున్నారు. అయితే వాళ్ళకి ఒక కుమారు కూడా జన్మించడం జరిగింది. అయితే కుమార్ని చదివించడం జరిగింది. అదే కూలి పని చేసుకున్నటువంటి సిద్ధి రాజయ్య కొన్ని రోజుల తర్వాత పెరాలసిస్ రావడంతో అతనికి మంచాన పడ్డాడు. అయితే అతని కోసం ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో రాజు అనే కుమారుడు హైదరాబాద్లో ఒక అల్యూమినియం షాప్లో పనిచేస్తూ అక్కడ నుండి డబ్బులు పంపించి ఇక్కడ వాళ్ళ తండ్రికి ఆసుపత్రి ఖర్చుకు చూసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఒక 5 నెలల కింద సిద్ధి రాజయ్య కుమారుడు రాజు హై బీపీతో ఒక్కసారి పడిపోవడంతో హాస్పిటల్కి వెళ్ళగానే చెక్ చేస్తే అక్కడటువంటి డాక్టర్ చెప్పిన సమాధానాన్ని తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుప్పకూలిపోవడం జరిగింది. రాజుకు 2 కిడ్నీలు పాడైపోయినని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఇద్దరు పేరెంట్స్ కూడా. అయితే ఇప్పటికీ 5 నెలల నుండి కూడా సుమారు 5 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది తన ఆరోగ్యం కోసం. అయితే కిడ్నీ 2 పాడవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం చూడగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన తల్లి తన కొడుకు కోసం నేను కిడ్నీ ఇస్తానంటూ ముందుకు వచ్చింది. అయితే ఆ కిడ్నీ కూడా సేమ్ ఉండడంతో అది మ్యాచ్ అయింది. ఆ కిడ్నీ మార్పిడి చేయడానికి సుమారు 10 లక్షల వరకు డాక్టర్ చెప్పడంతో కూలీ పని చేసుకున్నటువంటి రాజయ్య ఒక్కసారిగా బాధపడిపోయడం జరిగింది. అంటే ఏ రోజు పని చేస్తే ఆ రోజు పొట్టగోడు గడుస్తుంది. అలాంటి 10 లక్షలు ఎలా తీసుకెళ్ళగలను? ఇప్పటికే 5 నెలలుగా 5 లక్షలు ఖర్చు అయింది. 5 లక్షలు కూడా అప్పుల పాలై రాజయ్య చాలా బాధపడుతున్నాడు. దిక్కు తోచలేని పరిస్థితుల్లో తన కుమారుని ఎలా కాపాడుకోవాలని బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఇదే రాజు కుటుంబం, సిద్ధి రాజయ్య రాణి గారి కుటుంబం ఉంటున్న ఇల్లు మంకమ్మతో ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఇది కూడా వారు అద్దెగా ఉంటున్నారు. 30 ఏళ్ళు కూడా కరీంనగర్లో కూలీనాలు పని చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. లోపలికి వెళ్ళి అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇప్పటి వరకు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి, ఇప్పుడు కిడ్నీ మార్పిడి చేయాలంటే ఇంకెన్ని లక్షలు కావాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, తమ కుమారుడు రాజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అన్ని విషయాలు లోపలికి వెళ్ళి కనుక్కుందాం. రండి. నేను ఈ ఇంటి లోపలికి వచ్చాను. ఈ ఇల్లు చూసినా అర్థమైపోతుంది, ఇది ఒక అద్దె ఇల్లు. అద్దె ఇంట్లో ఉన్నా కూడా మనం మామూలుగా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఎంత ఉన్నా కూడా ఒక మంచిగా రిచ్గా ఉండేలాగా చాలా మంది చూసుకుంటారు. కానీ ఈ ఇరుకు గదిలోనే అంటే చిన్నగా ఉన్నాయి రూమ్స్, ఈ ఇంట్లోనే వీళ్ళు 30 ఏళ్ళుగా కూడా ఈ కరీంనగర్లో ఇలాంటి ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అంత పేద కుటుంబం. రాజుగారి తండ్రి అలాగే రాజుగారి తల్లి ఇద్దరు కూడాను ఒక్కసారిగా వాళ్ళు కుప్ప కూలిపోవడం జరిగింది. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు వాళ్ళు పూట గడిచే పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కసారిగా 20 లక్షలు 30 లక్షలు చెప్పడంతో ఒకసారిగా వాళ్ళు కుప్ప కూలిపోవడం జరిగింది. ఏం చేయాలి దిక్కు తోచలేని పరిస్థితుల్లో మన సుమన్ టీవీని ఆశ్రయించారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సిద్ధి రాజు తల్లిదండ్రులు ఇద్దరు నాతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఇద్దరికి నమస్కారం అమ్మ. అమ్మ చెప్పండి, అసలు మీ కుమారుడికి ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుండి, ఎందుకు ఈ వ్యాధి ఎప్పుడు వచ్చింది అసలు? 6 months బ్యాక్ వచ్చిందండి. బీపీ వచ్చింది. బీపీతో వచ్చిందండి. బీపీతోని ఒక్కసారి కిడ్నీ పాడైందని యశోదకి వెళ్ళారు. యశోదకి వెళ్తే యశోద నుండి యశోదకి వెళ్తే కిడ్నీలు 2 ఫెయిల్ అయినాయి అని చెప్పిండండి. ఒక్కసారి టెస్ట్ చేసి బాబు హెల్త్ గానే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేస్తే
రెండోసారి కూడా వాళ్ళకు డౌట్ క్లియర్ అయ్యి బాబుకి 2 పోయినాయమ్మా అని చెప్పిండ్రు. అది కూడా మేము బాధపడతామని బాబు మాకు డయాలసిస్ చేయించుకున్న తర్వాత చెప్పిండండి. ముందు చెప్పలేదు. ముందు చెప్పొద్దని మా మమ్మీ డాడీ ఇద్దరు ఏమన్నా అవుతారని చెప్పలేదండి మాకు. నా కొడుకు ఏమన్నా చదివిండండి. ఇప్పుడు మా కొడుకు లేదు, మాకు ఆధారమే లేదు. మా కొడుకు కోసం నేను కిడ్నీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నానండి. నేను మా పరిస్థితి చేస్తే గాని మా బాబు పంపిస్తేనే మాకు వెళ్తుందండి. మా బాబు పంపించకుండా వెళ్ళదు. అట్లాంటి పరిస్థితిలో మేము ఉన్నామండి. మాకు ఏదన్నా హెల్ప్ చేయండి. అందరికి నమస్కారం అండి. ఏమైంది? ఎలా ఉండేవాడు? యాక్టివ్ గానే ఉండేవాడు. తనకు ఆ మధ్యన 6 months బ్యాక్ ఏదో బీపీ అటాక్ అయిందంట. మామూలుగా టాబ్లెట్ వాడుతుండు. ఓకే. టాబ్లెట్లు ఎంత మార్చి వాడినా బీపీ అనేది కంట్రోల్ కావడం లేదు. అన్ని టెస్టులు చేయించుకున్నాడు. ఓకే. లాస్ట్ కు ఏ టెస్ట్లు అయినా మంచి నార్మల్ వచ్చింది. మరి ఏం సత అని చెప్పి యశోదలకు పోయాడు. యశోదలో టెస్ట్ చేయించుకుంటే ఆల్రెడీ 2 ఫెయిల్ అయినాయని చెప్పేసారు. అప్పటిదప్పుడే డయాలసిస్ చేసేసారు. ఓకే. ఇక మనం వాళ్ళు ఉంటే తట్టుకోలేము. యశోద అంటే ప్రైవేట్, మనం తట్టుకోలేము. ఏం చేసుడు ఎట్లా చేసుడు అని వాళ్ళు వీళ్ళు సలహా ఇస్తే పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్లో పోయి అలా ఏం చేసినాం. ఒక 4 months నుంచి డయాలసిస్ జరుగుతుంది. ఇక మళ్ళా ఆపరేషన్ చేయాలంటే డబ్బులు మనతో అవ్వడం లేదు. బయట డొనేట్ తీసుకున్నా ఏదైనా మనకు తనతో అవుతలేదు. ఇక లాస్ట్ కు మా భార్యదే మా కొడుకు ఇవ్వాలని చెప్పి అన్ని టెస్టులు చేస్తే అది ఓకే అయింది. కాకపోతే దానికి చేసుకోవడానికి మాకు డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటి వరకే 5 లక్షల దాకా అయిపోయినాయి. అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టినాయి. మళ్ళీ ఉందామంటే సొంత ఇల్లు కూడా లేదు, కిరాయ. 20-30 ఏళ్ళ నుంచి కిరాయికే ఉంటున్నాం. ఇక మా పరిస్థితి చూసి మీరు అందరు జరి దయచల్చి ఎంతో ఆర్థిక సహాయం చేయగలరని. ఇంకా ఎన్ని లక్షలు కావాలంటున్నారు డాక్టర్? ఇంకా మినిమం ఒక 8-9 లక్షలు కావాలి. 8-9 అంటే మీకు రాకపోకలు, తిండి, జర్నీ మొత్తం 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీ బాబు ఏమంటున్నాడు? ఇట్లా తెలియగానే మీతో ఏమంటున్నాడు మీ బాబు? ఏమంటాడు? తను కుంగిపోతాను అంతే. మాతో చెప్తున్నాం పైకి మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తన లోపల చాలా ఆందోళనకరంగానే ఉంది. చెప్తలేడు. అంటే తను చెప్తే మేము ఏడ అదైతామని తను ఎంత ఇబ్బంది అయినా కానీ జర చేసుకుంటాడు. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. ఏ చిన్న బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. కనీసం టీ కూడా బయట తాగాడు. అటువంటి పర్సన్. ఏం లేదు, చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేదు. ఓకే. మామూలుగా చాలా మంది కూడా ఇట్లా కిడ్నీ సంబంధించిన వ్యాధి రాగానే డ్రింక్ చేస్తారు, సిగరెట్ స్మోక్ చేస్తాడు కావచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ రాజుకు అలాంటి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు కాలేదంట. అలాంటి వారికి ఇలాంటి వ్యాధి రావడం అనేది చాలా దురదృష్టకరం. తమ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కుంగిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. మా కొడుకే మాకు ఆధారం. ఇన్ని సంవత్సరాలుగా మా కొడుకే మమ్మల్ని సాదుతున్నాడు. హైదరాబాద్కి వెళ్ళి రాజయ్య కూడా ఆ మధ్యలో పెరాలసిస్ వస్తే కూడా తనే దగ్గరుండి మరి అక్కడ పని చేసుకుంటూ కష్టపడుతూ తిన్నాడో లేదో తెలియదు, అక్కడ కష్టపడుతూ ఇక్కడ డాడీకి ఇక్కడ డబ్బులు పంపించుకుంటూ తనే సాయం జరిగింది. ఏదైనా జరిగితే మాకు మీకు తట్టుకోలేము, దయచేసి మాకు ఆర్థిక సాయం చేయాలంటగా చేతులు జోడించి కూడా ఇద్దరు అమ్మా నాన్న ఇద్దరు వేడుకుంటున్నారు. మీరు ఏం ఊరుకుంటారమ్మా? ఫైనల్ ఒకసారి చెప్పండి. ఏం లేదండి, మీ అందరి దయతో మనిషికి ఇంత సాయం చేయండి. మా బాబు మంచిగా ఉండాలని అందరు దీవించండి అంతే. ఎట్లుంటాడమ్మా మీతో? ఎట్లా ఉండేవాడు? మాతోని మస్తు ప్రేమగా ఉంటాడు. ఆ ప్రేమనే మమ్మల్ని దూరం చేస్తుంది. అట్లుండకుండా నా బాబు మంచిగా ఉంటుండే కావచ్చు. అసలు అది ప్రేమనే నా కొడుకుని ఇంత దూరం చేసేది. ఏం బాధపడకనమ్మా, అంత మంచి జరుగుతుంది. మీ బాబు కోసం మీరు మీ ప్రాణాలు సైతం పక్కన పెట్టి మీ కిడ్నీ ఇస్తానంటున్నారు. ఇంత మంచి ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవుడు బాబు మంచిగా ఉండాలని, నాకేమైనా పర్లేదు, నా కొడుకు మంచిగా ఉండాలి. ఇట్లాంటి పరిస్థితిని మాకు వచ్చినా మేము తట్టుకుందాం కానీ మా బాబుకి వచ్చిందండి. ఆ దేవుడికి కళ్ళు లేవు అసలు. కన్ను పేగు బంధం అంటే మనం అనుకుంటాం కదా, ఇది తన కొడుకు కోసం నేను ఏమైనా పర్లేదు, నా కొడుకు బతకాలి, నా కిడ్నీ ఇచ్చేస్తాను, కానీ నా కొడుకు 100 ఏళ్ళు ఉండాలంటగా తమ తల్లిదండ్రులు వేడుకున్న పరిస్థితి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మేము ఈ స్క్రీన్ పైన వారి ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అన్ని మీకు డిస్ప్లే ఇస్తాము. ఆ నెంబర్కి మీకు తోచినంత సహాయం చేసి ఆ ఇంటికి దిక్కు. ఇప్పుడు ఎవరు లేరు, ఒకడే కుమారుడు, ఎవరు లేరు, ఒక్కొక్క బాబు ఒక్కడు మాత్రమే. 29 సంవత్సరాలు 29 వచ్చినాయి.
దయచేసి మీరు అందరూ రక్షించాలి, కాపాడాలంటుగా ఇద్దరు కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి మీరు రెస్పాండ్ అవుతూ మీరు ఎంతో కొంత వారికి సహాయం చేస్తే మీరు ఒక ప్రాణాన్ని కాపాడిన అవుతారు. అదే విధంగా ఒక వారికి కుమారుని పునర్జన్మం ఇచ్చినట్టు మీరు అవుతారు.